హాయ్ మా అంజిగాడు చాలా చిలాకి బాగా రిమోట్ అడిగి నా బుర్ర తింటాడు అనమాట. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. మా అంజీ మా కొడుకు అంటే నా పుత్రుడు చాలా మంచోడు. నా గార్డెన్ గురించి ఏం వెళ్ళిపోయినా పాపం అన్ని ఐడియాలు ఇస్తూ ఉంటాడు. మమ్మీ అలా పెట్టుకో ఇలా పెట్టుకొని ఐడియాలు ఇస్తూ ఉంటాడు. కానీ నేనే టీవీ చూస్తాను అని చెప్పి కొడుతూ ఉంటా పాపం. ఇది బ్లాక్ గ్రేప్స్ ప్లాంట్. ఒకప్పుడు ఇంట్లో బ్లాక్ గ్రేప్స్ తెచ్చుకొని తిన్నాక సీడ్స్ ఉంటాయి కదా, నార్మల్గా గార్డెన్లో అలా నార్మల్గా వేసేసాను అనమాట. చాలా చెట్లు వచ్చినాయి. అయితే అందులో 3 చెట్లు బతికి పెరుగుతున్నాయి అనమాట. చూడండి గ్రేప్స్ చెట్టు ఎంత బాగుందో, 3 మొక్కలు పెరుగుతున్నాయి మంచిగా. బ్లాక్ గ్రేప్స్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. దీంట్లో విటమిన్ సి అనేది పుష్కలంగా దొరికింది. మళ్ళీ వాటర్ కంటెంట్ అనేది మన బాడీకి చాలా ఇస్తుంది. రక్తనాళాన్ని కూడా స్మూత్ చేసి బాగా సరఫరా అయ్యేలాగా చేస్తుంది అనమాట. హార్ట్ కూడా బాగా పనిచేస్తుందండో. బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా బాగా కంట్రోల్ చేస్తుంది. అందుకే బ్లాక్ గ్రేప్స్ని పెంచాలని నా గార్డెన్లో నా గార్డెన్లో బ్లాక్ గ్రేప్స్ ఉండాలి అని పెంచుకుంటున్నాను. నేనైతే దీన్ని ఎంత కేర్ తీసుకుంటున్నాను, అసలు చాలా భయం వేస్తుంది. పెరిగి ఫ్రూట్స్ ఇచ్చి అప్పుడు దాకా ఎలా కేర్ చేయాలో చాలా భయం వేస్తుందండి కేర్ చేయాలంటే. అది మాత్రం బ్లాక్ గ్రేప్స్ ప్లాంట్ నా గార్డెన్లో ఉండాలి పక్కా అని పెంచుకుంటున్నాను అనమాట. రోజు దాని దగ్గరకు వచ్చి పెరుగుతున్నావా, ఏం చేస్తున్నావా, ఏం కావాలి అని అడుగుతూ ఉంటా. ఇది నేరేడు చెట్లు. ఇది కూడా సేమ్ కాయలు తెచ్చుకొని తిన్నాక నార్మల్గా వేసిన సీడ్ మంచిగా చెట్టు పెరిగిందనమాట. చూడండి ఎంత హైట్ పెరిగిందో. ఈ బకెట్లో వేసాను, మంచిగా హైట్ పెరిగింది. నేరేడు చెట్టు వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. కిడ్నీలో రాళ్ళు రావడం కానీ అవి కంట్రోల్ చేస్తుంది. క్యాన్సర్కి మాత్రం టానిక్ లాగా పనిచేస్తుందండి. కడుపులో పురుగులు ఉన్నాక కూడా దాన్ని చంపేటట్టు చేసేస్తుంది. షుగర్ పేషెంట్ వాళ్ళకి ఈ ఫ్రూట్స్ బాగా అంటే బాగుంటుంది, తింటే వాళ్ళు కంట్రోల్లో ఉంటుంది అనమాట షుగర్ అనేది. అందుకే నేను కూడా ఇలాంటి చెట్టు నా దాంట్లో ప్రతిదీ ఫ్రూట్స్ ఏం తిన్నా కానీ ఆ సీడ్స్ మాత్రం వేస్తే వస్తుందా రాదా అని ఒక ఎక్స్పెరిమెంట్ లాగా వేసిన నా గార్డెన్లో. ఇదైతే వంకాయ చెట్టు. సేమ్ వంకాయలు కోసేటప్పుడు దాంట్లో విత్తనాలు ఉంటాయి కదా, కొంచెం ముదిరిన వంకాయల్లో కొంచెం సీడ్స్ పెద్ద కనిపించేపాటికి వీటి వల్ల కూడా సీడ్స్ వల్ల చెట్లు వస్తాయేమో అనుకొని ఊరికి అలా వేసిన. మస్తు చెట్లు వచ్చినాయండి. అవి చూడండి, మొన్ననే రీసెంట్గా ఒక గుత్తొంకాయ కోసిన అనమాట. ఏదో చైనా పాపులేషన్లో ఒకరినే కనాలి చాలు అని నినాదం చేస్తున్నారు కదా, సేమ్ నా చెట్లు కూడా ఒక్కొక్క కాయనే ఇస్తుంది. చూడండి ఎంత మంచిగా పెరుగుతుందో. మంచి పూలు పూస్తున్నాయి. ఇక్కడైతే ఒక 7-8 మొక్కలు దాకున్నాయి. చాలా హైట్ కూడా పెరుగుతుంది. చిన్న పాట్స్లోనే చిన్న బకెట్లోనే వేసాను. హైట్ మాత్రం మంచిగా పెరుగుతుంది. పూలు పూస్తున్నాయి. దాని దగ్గర ఒక 5-6-7 కాయలు కాస్తే ఒకరోజు కడుపు నిండా తినే అంత కూర వండుకుంటా కదా తల్లి. మంచి కాయల్ని ఇవ్వచ్చు కదా. చూడు పూలు మంచిగా ఉన్నాయి. ఆకులు కూడా మస్తుగా ఉన్నాయి. వంకాయ చెట్లకి తెల్ల బూజు పురుగులు ఏవో పురుగులు వస్తాయని అంటే యూట్యూబ్లో చూస్తూ ఉంటాను అనమాట. అవి చూసినప్పుడు నాకు భయం. ఎందుకంటే చెట్లకంటూ మెడిసిన్ కొనుక్కోవడానికి మా హస్బెండ్ ఎంకరేజ్ చేయరు. సీడ్స్ కొనిపించరు, పాట్స్ కొనిపించరు, ఏం కొనిపించరు. నా అంతటి నేనే ఇవన్నీ కలెక్ట్ చేసుకొని పెట్టుకొని చాలా ఇబ్బంది పడ్డా. నేను కష్టపడ్డ దానికి ఫలితంగా ఒక్కొక్క కాయనిస్తుంది. చూడండి అసలు. వీడైతే కాకరకాయ కూడా సేమ్ అండి. కాకరకాయలు కోసేటప్పుడు విత్తనాలు వస్తాయి కదా, అవి వేసేసిన. ఇంతకుముందు చెట్టుకి పెద్ద కాయలు 2 వెళ్ళినాయి. తర్వాత ఎండాకాలం కాబట్టి ఎండిపోతున్నాయి అని చెప్పి చెట్టు పీకేసిన. ఇది ఇంకో 2వ చెట్టు. దీనికి 2 కాయలు మంచిగా కాసినాయి. చూడడానికి బుడంకాయలాగా ఉన్నాయి. ఇంకొక 2 ఎక్స్ట్రా కాస్తే మంచి కూర అవుతుంది కదా. ఈ బకెట్లో వేసిన. మంచిగా చెట్టు పెరుగుతుంది. మంచిగా 2 కాయలు ఇస్తుంది. నా గార్డెన్లో గిరుగులు ఉండవండి. ఎందుకంటే చాలా బర్డ్స్ వస్తున్నాయి ఇటు సైడ్. చాలా బర్డ్స్ వచ్చేసి మంచిగా హెల్ప్ చేస్తుంది నాకైతే. వాటికి ఏమి ఇవ్వాలో కూడా నాకేం అర్థం కావట్లేదు. పిలిచినా ఏమైనా ఇద్దామన్నా అవి రావు, చూడంగానే పారిపోతుంది. చూడండి కాకరకాయ చెట్టు పూలు మంచిగా పూస్తున్నాయి. కానీ ఇదైతే చిక్కుడుకాయ కూడా సేమ్ అండి. చిక్కుడుకాయలు కోసినప్పుడు పెద్ద విత్తనాల్లా కనపడతాయి కదా, అవి కూడా చెట్లలాగా నాటేసిన అనమాట.
మంచిగా వచ్చింది అసలు. కాయలు మంచిగా కాస్తున్నాయి, చిక్కుడుకాయలు ఎక్కువ కాస్తున్నాయి. అందుకే నాకు చిక్కుడుకాయ అంటే చాలా ఇష్టం. చిక్కుడుకాయ చెట్టు అంటే ఇష్టం. చూడు ఎన్ని పూలు కాయలు మంచిగా ఒక అర కేజీ వెళ్తాయి అనుకోండి. అన్నీ ఒక్కొక్క కాయలు ఇస్తే ఇది చిక్కుడుకాయ మాత్రం ఒక అర కేజీ ఇస్తుంది. పూలు పూత గాలికి భలే డ్యాన్స్ ఇస్తుంది చెట్లన్నీ. గాలి వర్షం మంచి క్లైమేట్ ఎండ అన్నీ కావాలి వీటికైతే. ఎంత ఎంజాయ్ చేస్తాయో నేచర్ని. చూడండి ఇక్కడ కాయలు పూలు పూత చిక్కుడుకాయలు మంచిగా వస్తుంది. పురుగులు ఏం లేవు. మంచిగా వర్షం వచ్చింది కదా, స్నానం చేసుకొని ఫ్రెష్గా గాలిలో ఆడుకుంటున్నాయి అన్నమాట. చూడు ఆకాశంలో కూడా ఇది ఎంత హాయిగా ఆనందాన్ని ఇస్తుంది మనల్ని, సంతోషంగా. ఈ చిక్కుడుకాయ చెట్టుకి చివరన ఇట్లా వస్తుంది కదా, అయితే తెంపిన దగ్గర నుంచి ఇంకొక కొమ్మ పూత అనేది స్టార్ట్ అవుతుందంట. సేమ్ గ్రేప్స్ కూడా మనం అలానే చేస్తే కూడా గ్రేప్స్ ప్లాంట్ కూడా అలానే స్టార్ట్ అవుతుంది. లాస్ట్కి కట్ చేస్తే అక్కడ నుంచి పూత అనేది స్టార్ట్ అవుతుందంట కాయ కాయడానికి. దోసకాయ కూడా అంతే. కోసి ఇత్తనాలు వేసేసిన, ఇక్కడ పడితే అక్కడ వేసేసిన. 2 చెట్లు మొలిచినాయి. మొన్ననే రీసెంట్గా ఒక అర కేజీ కాయ కోసుకున్నా. ఇది 2వ కాయ. మంచిగా వెళ్తుంది. నువ్వు కూడా అర కేజీ అంత అవ్వవే, చూడ్డానికి బుడంకాయలాగా ఉన్నావు. చూడండి దోసకాయ పూలు తామర పువ్వుల్లాగా ఎంత అందంగా ఉన్నాయో 2 పూలు. పాలినేషన్ ఎలా అవుతాయి క్లోజ్ చేసుకున్నాయో లేకపోతే ఏం చేసినా పడుకున్నాయి మంచిగా. ఎంత బాగుందో కలర్, ఆరెంజ్ కలర్లో సూపర్గా ఉన్నాయి. అవి కాయలు ఇచ్చిన అయిపోయినా మాత్రం నా టైనీ గార్డెన్లో రోజు 1 గంట సేపు స్పెండ్ చేస్తా అండి. అక్కడ దోమలు కుట్టినా సరే స్పెండ్ చేస్తాను అనమాట. ఇవైతే బీన్స్ చెట్లు కూడా సేమ్ అండి. సీడ్స్ తీసుకురాలేదు. కూరగాయలు కోసేటప్పుడు సీడ్స్ ఉంటాయి కదా, అవి ఉత్తిగా వేసిన. చాలా సీడ్స్ వేస్తే 2 చెట్లు బతికినాయి. అందులో ఇక పూలు పూసినాయి, మంచి కాయలు కూడా స్టార్ట్ అవుతున్నాయి. అన్నీ నేను కూరగాయలు కోసేటప్పుడు సీడ్స్లా కనిపిస్తే అవన్నీ వేసేస్తాను అనమాట. ఎక్స్పెరిమెంట్ వచ్చిందా రాలేదా అని చూసుకుంటా. మంచిగా మంచిగా వస్తున్నాయి. సక్సెస్ అయింది. నాకు తెలియకుండానే చేసుకుంటా అవి సక్సెస్ అవుతున్నాయి అనమాట. ఇంకా 2 చెట్లు మొలిచినాయి. చాలా సీడ్స్ చాలా వేసిన, 2 వచ్చినాయి. పుదీనా అండి, చూడండి ఎంత అందంగా ఉందో చూడడానికి. పుదీనా కూడా చాలా మెడిసినల్ ప్లాంట్ అండి. అందరి గార్డెన్లో ఉండాలి, పెంచుకోవాలి మనం అందరము. గ్యాస్ ట్రబుల్కి బాగా పనిచేస్తుంది. డైజెషన్ కూడా బాగా డైజెషన్ అయ్యేలా మంచిగా చేస్తుంది అనమాట. దీంట్లో చాలా ఫోలిక్ యాసిడ్ కూడా ఉంటాయి. నోటి దుర్వాసన రాకుండా చేస్తుంది. మెదడు పనితీరుని మాత్రం మస్తు మెరుగుపరుస్తుందండి. నేను ఆ రోజు అన్నం వండేటప్పుడు మొత్తం ఒక 5-6 కోసి అన్నం వేసేస్తా, ఉడికిపోతుంది. మిర్చి చెట్లు అండి ఎంత పొడుగున్నాయో చూడండి. కాయలు పూత పూస్తున్నాయి, కాయలు కాస్తున్నాయి. ఫస్ట్ టైం ఎన్ని మిర్చి చెట్లు వేసినా కానీ ఏదో మూర్ఛ రోగం వచ్చినట్టు వచ్చి చచ్చిపోయి. ఈసారి ఏంటో మరి ఇట్లా డబ్బాలు పెట్టడం వల్ల ఏంటో ఏమో అర్థం కావట్లేదు. బాటిల్ కోసి అందులో నుంచి స్టార్ట్ చేసిన అనమాట. ఎందుకంటే అప్పుడు నత్తలు ఉండేవి, ఏమో పిచ్చి ఉండేవి. పూలు పూస్తున్నాయి, కాయలు కాస్తున్నాయి. నా మిర్చి చెట్లకి ఒక 5-6 చెట్లు ఉన్నాయి అనుకుంటా. అన్నిటినీ ఇలానే మెయింటైన్ చేసిన బాటిల్లో నుంచి మంచిగా పొడుగ్గా పెరిగి కాయలు పూతలు మంచిగా వస్తుంది. ఈసారి అన్నీ మంచిగా బాటిల్ పైన భాగం కింద భాగం కట్ చేసేసి ఆ బకెట్లలో ఇలా పేర్చుకుంటూ వచ్చేసాను అనమాట. ఇక్కడ ఒక మిర్చి చెట్టు ఉంది. ఇది కూడా అంతే మంచిగా బాగా పెరిగి పూత అవన్నీ మంచిగా వచ్చినాయి అనమాట. నా గార్డెన్లో మెయిన్ ఇంపార్టెంట్ ఫ్లవర్స్ అండి. నాకు చాలా ఇష్టం అసలు. ఇదైతే వర్షం వచ్చినప్పుడే ఏదో మెరుపు తీగలాగా పూలు పూస్తాయి. భలే పూసినాయి. 3 పూలులాగా బాగున్నాయి చూడడానికి. చూడండి ఎంత అందంగా ఉందో, తెల్ల కలర్ బాగుంది కదండి. నాకైతే గార్డెన్లో ఫ్లవర్స్ మస్తు ఉంటే చాలా ఇష్టం. ఎందుకంటే బటర్ఫ్లైస్ వస్తాయి. బటర్ఫ్లైస్కి మనం ఏదో వాటికి ఆహారం మనమే ఇస్తున్నామేమో అన్నట్టు ఫీల్ అవుతాను నేనైతే. మళ్ళీ ఇది ఒకటి రెడ్ కలర్ రోజ్ ఫ్లవర్ నిన్ననే వచ్చిందండి నా గార్డెన్ కొత్తగా. ఇదైతే ఇంకా చిన్న రోజ్ గుత్తులు పూస్తాయి. మస్తు ఉంటుంది. నాకైతే ఇష్టం ఇదైతే చిట్టి చామంతి చాలా ఇష్టం నాకు. ఇదండి, నేను సీడ్స్ కొనట్లేదు, నార్మల్గా వంటగదిలోంచి